డియర్ స్టూడెంట్స్, ఈరోజు పాఠ్యాంశంలో 5వ మాడ్యూల్ పంపిణీ సిద్ధాంతంలో అతి ముఖ్యమైనటువంటి భాగము ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం, మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమంటే, వస్తుత్పత్తికి లేదా ఉత్పత్తి ప్రక్రియకు దోహదం చేస్తున్నటువంటి ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కు రెమ్యూనరేషన్ ఏ విధంగా ఇవ్వాలి, వాటి యొక్క ధరలను ఏ విధంగా ఫిక్స్ చేయాలి. అర్థశాస్త్రం ప్రకారం మనకు తెలుసు, ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి: భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను వాటికి ప్రతిఫలాలు చెల్లించాలి. భూమికి బాటకం చెల్లిస్తాం, అదేవిధంగా శ్రామికులకు వేతనాలు, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభాలు. అయితే ఈ ఉత్పత్తి కారకాలకు ఇచ్చేటువంటి ప్రతిఫలాలను ఏ విధంగా నిర్ణయించాలి, హౌ టు డిసైడ్ ద రెమ్యునరేషన్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ యొక్క సిద్ధాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సిద్ధాంతం మొత్తంలో ఉపాంత ఉత్పాదకత అనే పదము చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఉపాంత ఉత్పాదకత అంటే ఒక అదనపు యూనిట్ ఉత్పత్తి కారకాన్ని, అంటే ఎనీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అడిషనల్గా తీసుకున్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల లేదా మొత్తం ఉత్పత్తిలో మార్పును ఆ ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతగా చెప్తాం. ఇక్కడ మారుతున్నటువంటి ఉత్పత్తి కారకము ఏదైనా కావచ్చు. అదనపు భూమి కానీ, అదనపు శ్రామికులు కానీ, అదనపు మూలధనం కానీ ఏదైనా ఉండవచ్చు. సో ద చేంజ్ ఇన్ ద టోటల్ ప్రొడక్షన్ ఆర్ ఇంక్రిమెంట్ ఇన్ ద టోటల్ ప్రొడక్షన్ డ్యూ టు ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ one additional factor of production, maybe labor, maybe additional land or capital, whatever it may be. That is known as marginal productivity. అయితే ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వాడే జేబి క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారము ప్రతి ఉత్పత్తి కారకానికి చెల్లించేటువంటి ప్రతిఫలం అనేటువంటిది దాని యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉండాలి. ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉండాలి ప్రతిఫలం అనేటువంటిది ఈ సిద్ధాంతం చెప్తున్నటువంటి అంశం. అంటే భూమికి చెల్లించేటువంటి బాటకము ఆ భూమి యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉండాలి. అదేవిధంగా శ్రామికులకు చెల్లించేటువంటి వేతనాలు ఆ శ్రామికుల యొక్క ఉపాంత ఉత్పాదకత, మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ను బట్టి లేబర్కు చెల్లించేటువంటి వేజెస్ని మనం డిసైడ్ చేయాలి. సో అన్ని ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఆయా ఉత్పత్తి కారకాల యొక్క ఉపాంత ఉత్పాదకతను బట్టి డిసైడ్ చేయాలి అని చెప్తుంది ఈ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ఈ ప్రమేయాల మీద ఆధారపడే సిద్ధాంతం పనిచేయడం జరుగుతుంది. మొట్టమొదటి ప్రమేయము, ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ ఉంటుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇస్ దేర్ ఇన్ ద టోటల్ ఎకానమీ. కాబట్టి వస్తు మార్కెట్లో కానీ, కారకాల మార్కెట్లో కానీ, శ్రామిక మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే సంపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది అనేటువంటి ప్రమేయం చేయడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైనటువంటి ప్రమేయము, ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది. అఫ్ కోర్స్ భూమికి మొబిలిటీ ఉండదు కాబట్టి, ఎక్సెప్ట్ ల్యాండ్ రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యావింగ్ పర్ఫెక్ట్ మొబిలిటీ. మిగతా శ్రామికులకు కానీ, మూలధనానికి కానీ వీళ్ళందరికీ కూడా గమనశీలత ఉంటుంది. వాళ్ళు ఒక స్థలము నుండి మరొక స్థలానికి, ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, లాభాలు రానటువంటి వ్యాపారం నుండి లాభాలు వచ్చేటువంటి వ్యాపారానికి వాళ్ళు పూర్తిగా గమనశీలత కలిగి ఉంటారు, మారుతూ ఉంటారు అనేటువంటిది. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉండాలి. ఏ ఉత్పత్తి కారకం కూడా ఐడియల్గా ఉండకూడదు, ఏ ఉత్పత్తి కారకం కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకూడదు.
దేశం మొత్తంలో, ఆర్థిక వ్యవస్థ మొత్తంలో సంపూర్ణ ఉద్యోగిత నెలకొని ఉంటుంది అనేటువంటిది ఈ సిద్ధాంతం యొక్క మరొక ముఖ్యమైనటువంటి ప్రమేయం. అంతేకాకుండా అన్ని ఉత్పత్తి కారకాలు సజాతీయంగా ఉంటాయి. ముఖ్యంగా శ్రామికులు కానీ, భూమి కూడా ఎటువంటి సారాలలో తేడా ఉండకూడదు. భూమి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. శ్రామికుల మధ్యలో కూడా తేడాలు ఉండవు. ఆ ఉత్పత్తి కారకాలన్నీ కూడా సజాతీయంగా ఉంటాయి అనేటువంటి ప్రమేయం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పత్తిని మనం కొలవవచ్చు. ఇది ఊహించి చెప్పేటువంటిదిగా ఉంటుంది కాబట్టి ఇది పాసిబుల్ అయినప్పుడు మాత్రమే మనకు సిద్ధాంతాన్ని మనం వివరించగలుగుతాం. ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉపాంత ఉత్పాదకత అంటే ఇందాక చెప్పినట్లుగా ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని మనం పనిలోకి తీసుకున్నప్పుడు ఆ ఉపాంత ఉత్పత్తి అనేటువంటిది మారుతుంది కాబట్టి ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఖచ్చితంగా ఉత్పత్తిలో కూడా మార్పు వస్తుంది. ఆ ఉత్పత్తిలో ఎంత మార్పు వస్తుంది ఆ ఉత్పత్తి కారకం వల్ల అనేటువంటిదే ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతగా మనం చెప్తూ ఉంటాం. ఈ అదనపు ఉత్పత్తి కారకం వల్ల వచ్చేటువంటి అదనపు ఉత్పత్తినే మనము ఉపాంత ఉత్పత్తి రాబడి, దీన్నే మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అంటాం. ఇక నుండి సిద్ధాంతంలో దీన్నే ఎంఆర్పిగా మనం పేర్కొంటాం. అదేవిధంగా మొత్తము ఉత్పత్తి విలువను, టోటల్ ప్రొడక్షన్ వాల్యూను మనము ఆ ఉత్పత్తి కారకాల యొక్క నెంబర్తో, ఉత్పత్తి కారకాల యొక్క యూనిట్లతో భాగిస్తే వచ్చేటువంటిదే సగటు ఉత్పత్తి రాబడి. కాబట్టి రాబడికి సంబంధించి మన దగ్గర రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. మార్జినల్ రెవెన్యూ ప్రొడక్టివిటీ, ఉపాంత ఉత్పత్తి రాబడి ఒకటైతే, యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ లేదా ఏఆర్పి అంటాం, సగటు ఉత్పత్తి రాబడి. వీటితో పాటు వ్యయాలను కూడా మనం ఆలోచించాలి. ఒక యూనిట్ అదనపు ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించినప్పుడు వారి నుండి వచ్చేటువంటి రాబడి మనం ఇంతకుముందు చెప్పాం. అయితే ఈ ఉత్పత్తి కారకాన్ని పనిలోకి తీసుకోవడం వల్ల వ్యయం కూడా అవుతూ ఉంటుంది. అదనపు ఉత్పత్తి కారకాన్ని పనిలో వినియోగించినప్పుడు అదనంగా అవుతున్నటువంటి వ్యయాన్నే ఉపాంత కారక వ్యయము, మార్జినల్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం. దీన్నే ఇప్పటి నుండి ఎంఎఫ్సిగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి అదనపు ఉత్పత్తి కారకాన్ని పనిలోకి తీసుకోవడం వల్ల అదనంగా అవుతున్నటువంటి వ్యయాన్ని ఎంఎఫ్సి అంటున్నాం. అదేవిధంగా మొత్తము ఉత్పత్తి వ్యయాన్ని ఆ ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగించినప్పుడు మనకు యావరేజ్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో ఇప్పటికి 4 రకాలైనటువంటి కాన్సెప్ట్లు మనకు వచ్చాయి, భావనలు మనకు వచ్చాయి. 2 రాబడికి సంబంధించినవి, 2 వ్యయాలకు సంబంధించినవి. అయితే ఈ ఉపాంత ఉత్పత్తి పంపిణీ సిద్ధాంతము, ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము, మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ primarily depends upon the perfect competitive conditions. అంటే ఉపాంత ఉత్పత్తి సిద్ధాంతము సంపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది అనేటువంటి ప్రమేయంపై ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి 4 కాన్సెప్ట్లలో సగటు కారక వ్యయము ఏఎఫ్సి మరియు ఉపాంత కారక వ్యయము ఎంఎఫ్సి, ఇవి రెండు కూడా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి. ఏఎఫ్సి, ఏఎంసి రెండు సమానమవుతాయి. మోరోవర్ ఇవి రెండు కూడా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఏ విధంగా అయితే వస్తు మార్కెట్లో, సంపూర్ణ పోటీ మార్కెట్లో సగటు రాబడి రేఖ, ఉపాంత రాబడి రేఖ ఏఆర్ = ఎంఆర్ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా పోతుందో, అదేవిధంగా కారకాల మార్కెట్కు సంబంధించి అయినటువంటి వ్యయము ఏఎఫ్సి, ఎంఎఫ్సి ఇవి రెండు కూడా పరస్పరం సమానం అయ్యి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఏర్పడతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యయ రేఖలు యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది, హౌ ద కాస్ట్ కర్వ్స్ విల్ బి ఫార్మ్డ్ అనేటువంటిది మనం ఇందాక చూపించాం. ఇప్పుడు రెవెన్యూ కర్వ్స్ ఎట్లా ఉంటాయి, మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. మామూలుగా అయితే
వస్తు మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితులలో ఏసీ రేఖ యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేటువంటిది యు ఆకారంలో ఏర్పడుతుందని మనకు తెలుసు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏసీ యావరేజ్ కాస్ట్. అండ్ ఉపాంత వ్యయరేఖ మొదట్లో తగ్గుతుంది, తర్వాత క్రమంగా పెరుగుతూ పోతుంది అని చెప్పినాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జినల్ కాస్ట్ కర్వ్. అయితే ఇవి రెండు కూడా ఏర్పడేటువంటిది మనకు వస్తు మార్కెట్లో ఏర్పడుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది కారకాల మార్కెట్, ఉత్పత్తి కారకాల మార్కెట్ కాబట్టి ఇందులో ఏఆర్పి సగటు ఉత్పత్తి రాబడి అనేటువంటిది ఏసీ ఆకారానికి రివర్స్గా ఏర్పడుతుంది. ఈ విధంగా ఇన్వర్టెడ్ యూ షేప్లో ఏర్పడుతుంది. ఎందుకంటే సంస్థ మొదలు పెట్టినప్పుడు తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతంలో మనం చర్చించి ఉంటాము. సంస్థ మొదట్లో ఖచ్చితంగా దానికి పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఉత్పత్తిని కంటిన్యూ చేస్తే ఎక్స్ అక్షం మీద కొంతకాలానికి దానికి తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఉత్పత్తి కారకాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే ఆ తర్వాత కాలంలో దానికి తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ మూడు ప్రతిఫలాలు అనేటువంటి ఒక రిటర్న్లో ఏర్పడుతున్నాయి, ఒక సీక్వెన్స్లో ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకు ఈ యావరేజ్ రెవెన్యూ ప్రొడక్టివిటీ లేదా యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఏఆర్పి అనేటువంటి రేఖ ఇన్వర్టెడ్ యు ఆకారంలో ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడుతుంది. సో ద యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టర్ మార్కెట్ విల్ బి ఇన్ ఇన్వర్టెడ్ యు షేప్ as the firm in the initial stages will get increasing returns, and after some time, if it continues employing the factor, the firm is going to get constant returns, and after that in the third stage the firm will get diminishing returns. As these three types of returns happens in a sequence, if you club these three, you will get a inverted U-shaped curve. That's why it is the average revenue product will be always inverted U shape. అదేవిధంగా ఉపాంత రాబడి ఉత్పాదకత ఎప్పుడైతే ఏఆర్పి రేఖ యు ఆకారంలో ఇన్వర్టెడ్ యు ఆకారంలో ఏర్పడిందో ఉపాంత రాబడి రేఖ కూడా మొదట్లో కొద్దిగా పెరుగుతుంది, తర్వాత క్రమంగా తగ్గుతూ ఏఆర్పి యావరేజ్ రెవెన్యూ ప్రోడక్ట్ యొక్క గరిష్ట బిందువును ఖండించుకొని పై ఈ విధంగా కిందికి రావడం జరుగుతుంది. ఈ రేఖనే మనము మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అంటున్నాం. ఉపాంత రాబడి ఉత్పాదకత లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి అని కూడా అంటున్నాం. సో వ్యయరేఖల యొక్క స్వభావం తెలుసుకున్నాం కారకాల మార్కెట్లో. అదేవిధంగా రాబడి రేఖల యొక్క షేప్లను కూడా ఎట్లా ఉంటాయనేటువంటిది మనం పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు ఉపాంత ఉత్పత్తిని బట్టి ఆ వస్తువు యొక్క లేదా ఆ యొక్క ఉత్పత్తి కారకం యొక్క రెమ్యునరేషన్ను ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేటువంటిది మనము రేఖాపటం ద్వారా చూద్దాం. రేఖాపటాన్ని పరిశీలించినప్పుడు మొదట్లో ఉన్నటువంటి సగటు ఉత్పత్తి వ్యయరేఖ, ఉపాంత ఉత్పత్తి వ్యయరేఖ, ఇది రెండు సమానమైపోయి ఎక్స్ అక్షానికి సమాంతరంగా పోతున్నది. ఇదే బిందువు ఈ అనేటువంటి బిందువు దగ్గర మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ అంటే ఉపాంత రాబడి ఉత్పత్తి రేఖ ఈ యొక్క ఎంఎఫ్సి రేఖను పైనుండి ఖండిస్తున్నందున పాయింట్ ఈ అనేటువంటిది మనము సమతౌల్య బిందువుగా భావిస్తున్నాం. సో పాయింట్ ఈ కెన్ బి కన్సిడర్ యాజ్ ద firm's equilibrium condition because the marginal fixed cost is equal to marginal revenue product at point E. That is the first condition. And MFC is intersecting MRP from above. Because of this reason, we can say point E can be considered as the point of equilibrium, and OQ2 is equilibrium output or equilibrium factors of production, number of factor of productions, and OP can be considered as the remuneration to the factors. ఉత్పత్తి కారకాలకు ధర పెరిగినప్పుడు ఓపి నుండి OP1 గా ధర పెరిగినప్పుడు ఏఎఫ్సి ఇస్ ఈక్వల్ టు ఎంఎఫ్సి రేఖ కూడా పైకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇది ఏఎఫ్సి1 ఇస్ ఈక్వల్ టు ఎంఎఫ్సి1 గా పైకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంఎఫ్సి రేఖను ఎంఆర్పి రేఖ
పైనుండి ఖండిస్తున్నటువంటి బిందువు ఈ దగ్గర కాకుండా E1 దగ్గర ఏర్పడుతుంది. అయితే ఈ E1 అనేటువంటిది కొత్త సమతౌల్య బిందువు అవుతుంది. ఈ సమతౌల్య బిందువు వద్ద మనకు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఎంఆర్పి రేఖ, సగటు వ్యయ రేఖ ఇక్కడ ఉంది, కానీ రాబడి రేఖ, సగటు రాబడి రేఖ కింద ఉంది. సగటు రాబడేమో తక్కువగా ఉంది, సగటు వ్యయమేమో ఎక్కువగా ఉంది. దీనివల్ల సంస్థలకు నష్టాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సంస్థలకు నష్టాలు వస్తాయో దీర్ఘకాలములో పరిశ్రమలో ఉన్నటువంటి కొన్ని వీక్ ఫర్మ్స్, బలహీనంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి సంస్థలు, నష్టాలను భరించలేని సంస్థలు పరిశ్రమలను వదిలేసి బయటికి వచ్చేస్తాయి, క్విట్ అవుతాయి. సో దీనివల్ల ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతుందో ఆ ఉత్పత్తి కారకాల ధరలు కూడా తగ్గుతాయి. ఉత్పత్తి కారకాల ధరలు తగ్గినప్పుడు ఆల్రెడీ పరిశ్రమలో ఉన్నటువంటి సంస్థల యొక్క లాభాలు పెరుగుతాయి. సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాలు తగ్గడం వల్ల లాభాలు పెరుగుతాయి. తద్వారా లాభాలు పెరుగుతూ సంస్థలు తిరిగి సాధారణ లాభాలు వచ్చేటువంటి స్థితి వరకు చేరుకుంటాయి. అంటే సమతౌల్య బిందువు E1 నుండి మళ్ళా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దగ్గరికే చేరుకుంటుంది. ఆ విధంగా కాకుండా ధర ఓపీగా కాకుండా OP2కు తగ్గినప్పుడు, ఎప్పుడైతే ఉత్పత్తి కారకాల ధరలు తగ్గుతాయో AFC2 MFC2గా వ్యయరేఖలు కిందికి షిఫ్ట్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఉపాంత కారకాల వ్యయరేఖను ఎంఆర్పి రేఖ పైనుండి ఖండిస్తున్న బిందువు E2 అవుతుంది. కాబట్టి కొత్త సమతౌల్యం E2 దగ్గర ఏర్పడుతుంది. సమతౌల్యం దగ్గర నుండి మనం ఆలోచించినట్లయితే వ్యయరేఖ ఇక్కడే ఉంది, కానీ రాబడి రేఖ పైన ఉంది. రాబడి ఎక్కువగా ఉంది, వ్యయము తక్కువగా ఉంది. కాబట్టి వ్యయం తక్కువ, రాబడి ఎక్కువ ఉంది కాబట్టి సంస్థలకు లాభాలు రావడం జరుగుతుంది. దీర్ఘకాలంలో పరిశ్రమ లాభాలలో ఉన్నప్పుడు నూతన సంస్థలు ఈ లాభాలకు అట్రాక్ట్ అవుతాయి, ఆకర్షింపబడతాయి. అవి కూడా పరిశ్రమలో ఎంటర్ అయిపోయి ప్రవేశించి తాము కూడా ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఇవి ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయో ఆల్రెడీ ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలకు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడుతుంది. ఆ డిమాండ్ ఏర్పడినప్పుడు ఉత్పత్తి కారకాల ధరలు కూడా క్రమక్రమంగా పెరగడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాల ధరలు పెరిగినప్పుడు సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాలు కూడా పెరుగుతాయి. ఆ ఉత్పత్తి వ్యయాలు పెరిగినప్పుడు గతములో వచ్చినటువంటి లాభాలు కొద్ది కొద్దిగా తగ్గుతూ రావడం జరుగుతుంది. సమతౌల్యం E2 బిందువు దగ్గర నుండి మళ్ళా స్లోగా E అనేటువంటి బిందువుకు చేరేంత వరకు ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరుగుతూ పోతుంది. కాబట్టి దీర్ఘకాలంలో కంపల్సరీగా, ఖచ్చితంగా సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థలు కేవలం సాధారణ లాభాలు మాత్రమే పొందుతాయి. ఉత్పత్తి కారకాలు కూడా తమ యొక్క ప్రతిఫలాలను దేనికి సమానంగా పొందుతాయి అంటే తమ యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా మాత్రమే పొందుతాయి. అంతకంటే ఎక్కువ పొందినా లేదా ధర వాటి యొక్క ప్రతిఫలాలు అంతకంటే తగ్గిన మార్కెట్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. సంస్థల యొక్క ఉత్పత్తి వ్యయాల్లో మార్పులు జరుగుతాయి. ఈ విధంగా కంటిన్యూగా జరిగి సమతౌల్యం తిరిగి యథాస్థితికి అంటే ఈ బిందువుకు చేరుకునేంత వరకు ఈ యొక్క మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యం చెందాలన్నా ఉత్పత్తి కారకాలన్నీ తమ యొక్క ప్రతిఫలాలను తమ యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా పొందాలన్నా జరిగేటువంటి కండిషన్ ఏమంటే మనం గతంలో ఇప్పుడు చూపించినటువంటి రేఖాపటములో E అనేటువంటి బిందువు దగ్గర జరుగుతున్నటువంటి కండిషన్ ఏమంటే P = AFC = MFC = MRP = ARP. ఇవన్నీ కూడా ఈ బిందువు దగ్గరనే సమానమవుతూ అన్ని రేఖలు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ కండిషన్నే మనము సంస్థ సమతౌల్యం బిందువుగా తీసుకుంటాం. ఇదే బిందువు దగ్గరనే అన్ని ఉత్పత్తి కారకాలకు కూడా ప్రతిఫలాలను వాటి ఉపాంత ఉత్పాదకతకు సమానంగా చెల్లిస్తున్నట్లు అర్థం చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.